గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న జనాలకు మరో షాక్ న్యూస్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం నుంచే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించేశాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపై ₹3కు పైగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు ₹2 చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ధరలను పెంచడం గమనార్హం. కాగా ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోనూ వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14, అలాగే తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలు పెంచేశాయి. పెట్రోల్ ధరలు ఢిల్లీలో 97.77, కోల్కతాలో 108.74, ముంబైలో 106.68, చెన్నైలో 103.67గా ఉండనున్నాయి. ఇక డీజిల్ ధరలు ఢిల్లీలో 90.67, కోల్కతాలో 95.13, ముంబై 93.14, చెన్నైలో 95.25గా ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు లైవ్ ద్వారా. రాజు, ఎలక్షన్ కంటే ముందు ఒక ఊహాగానాలు అయితే వినిపించాయి. ఆఫ్టర్ May 4th పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి అన్నట్టుగా ఒక రూమర్స్ అయితే మనం విన్నాం. కానీ ఈ రోజు మార్నింగ్ 6 తర్వాత ఆ రూమర్స్ కాస్త నిజమైనట్టుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అని ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని వాస్తవం చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు అయితే పెట్రోల్ డీజిల్ తో పాటు సిఎన్జి గ్యాస్ ధరలను కూడా పెంచడం జరిగింది. గత నెలలో కూడా చూసాం, ఏదైతే ఎలక్షన్ల తరువాత పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతాయని చెప్పి జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఏదైతే ఈ రోజు ధరలు అయితే పెంచడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచే కూడా కొత్త ధరలు అయితే అమల్లోకి రావడంతో వాహనదారులు షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఉదయాన్నే ఉద్యోగాలకు బయలుదేరి ఇతర అవసరాలకు బయటకు వచ్చేటువంటి వాహనదారులు అందరూ పెట్రోల్ కొట్టించుకొని బంకులకి వెళ్ళిన సమయంలో అక్కడ పెరిగిన ధరను చూసిన తర్వాత అయితే షాక్ గురవడం జరిగింది. ఒక్కసారిగా లీటర్ మీద ₹3.90 చొప్పున అయితే పెంచడం జరిగింది. చాలా భారీగా వినియోగదారుల మీద అయితే భారాన్ని పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు సిఎన్జి ధరలు కూడా పెంచడంపై వాహనదారులు వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏదైతే 5 రాష్ట్రాలు ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రజలకు అందరికీ కూడా మభ్య పెడుతూ వస్తుంది. ఏదైతే ధరలు పెంచుతారు దాన్ని చెప్పి జరిగినటువంటి ప్రచారాన్ని తప్పుపడుతూ ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారం అంటూ కూడా సోషల్ మీడియా మీద నెపాన్ని పెట్టేసే పరిస్థితి అయితే కనిపించింది. అయినప్పటికీ కూడా ఈ రోజు చూసుకుంటే ఏదైతే గత నెలలో జరిగినటువంటి ప్రచారం ఉందో ఆ ప్రచారానికి అనుగుణంగా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగడం, వాటి ఫలితాలు రావడం, కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అవడం, ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే భారీగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గత 2024 ఎన్నికల ముందు అయితే ₹2 తగ్గించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ₹3.90 పెంచి వినియోగదారుల మీద తీవ్ర భారాన్ని వేసిందని చెప్పి వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్ గ్యాస్ అదేవిధంగా డీజిల్ కు సంబంధించి ఏదైతే వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి, అదే దేశ ప్రజల్ని ప్రధాని నరేంద్ర మోడీ కోరుతున్న నేపథ్యంలోనే గ్యాస్ ధరలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగడం అనేది అయితే ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒకవైపు వేతనదారులకి వేతనాలు పెరగలేదు, ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకవైపు గ్యాస్ పెట్రోల్ ధరల వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలకు రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది. ప్రైవేట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేసిన వారికి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా పెంచుతామని చెప్పి రాయితీలు ప్రకటించింది. అదే విధంగా వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా ఈ ఇంధన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇంధన వినియోగం తగ్గించుకొని అవసరాలకు బయటకు వెళ్లాల్సిన వినియోగదారులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కూడా బస్సుల్ని కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇది ఒక రకంగా వినియోగదారులకు అయితే ఆందోళన కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో పాటు ఇప్పుడు ఏదైతే డీజిల్ పెట్రోల్ ధర పెరిగిందో దీని ద్వారా మరింత నిత్యావసర వస్తువులు పాలు పెరుగు పాల పదార్థాలు బ్రెడ్లు అదేవిధంగా చికెన్ ఐటమ్స్ కావచ్చు, ప్రతి వస్తువు కూరగాయల దగ్గర నుంచి కూడా అన్నింటి మీద దీని భారం అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వినియోగదారుల మీద పడుతుందని చెప్పి ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు దిగుతున్నాయి. ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ద్విచక్ర వాహనాలు నడిపే వినియోగదారుల వరకు కూడా దీని భారాన్ని అయితే భరించే స్థితిలో లేమని చెప్పి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని రైట్ రాజు, నిన్న మొన్నటి వరకు అయితే మనం చూసాం గ్యాస్ కి సంబంధించి జనాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా అదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపించబోతుంది నియర్ ఫ్యూచర్ లో. సో అటు గ్యాస్ అండ్ ఇటు పెట్రోల్ డీజిల్ ఈ రెండింటి మధ్య సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా చూసుకుంటే గతంలో గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధరలు పెరిగిన తర్వాత వాటి కమర్షియల్ సిలిండర్లు కావచ్చు, డొమెస్టిక్ సిలిండర్లు రెండాటిల ధరలు పెరిగిన తర్వాత కొన్ని రకాలుగా ఆ వినియోగదారుడికి రుచి అంటే నోటికి దగ్గరకు రావాల్సినటువంటి ఫుడ్ అందని పరిస్థితి కనిపించింది. ఒకవైపు రెస్టారెంట్లు, డాబాలు, హోటల్స్ అన్ని కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా కొన్ని రకాల ఐటమ్స్ అంటే ఆయిల్ తో ఎక్కువ గ్యాస్ ఎక్కువ తీసుకునేటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో చూసుకుంటే అంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్యాస్ ధరలు పెరిగినప్పటి నుంచి కూడా హోటల్స్ లో పూరీలు, వడలు లాంటి అంటే ఏదైతే ఆయిల్ తో ఎక్కువగా వేయించాల్సిన పరిస్థితి, గ్యాస్ ఎక్కువగా వినియోగించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వండడం కూడా పూర్తిగా మానేశారు. కాబట్టి వినియోగదారుడికి ఏదైతే హోటల్ కి వెళ్ళి తిందాం అనుకునేటువంటి వినియోగదారుడికి కూడా పూర్తి స్థాయిలో రుచి దొరకనటువంటి పరిస్థితి, కావాల్సిన ఐటమ్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో హోటల్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో చూసుకుంటే ఆ డొమెస్టిక్ గ్యాస్ కూడా పెరిగిన నేపథ్యంలో ఇంట్లో కూడా పూర్తి స్థాయిలో వంటలు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి సామాన్య ప్రజలకి ఇప్పుడు ఆ డీజిల్ పెట్రోల్ భారం కూడా కాబోతుంది. వీటితో పాటు అంటే కేవలం డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం ఒకటే కాదు, దీని మీద పరోక్షంగా ఆధారపడినటువంటి ట్రాన్స్పోర్ట్ ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ఏదైతే కూరగాయల రవాణా కావచ్చు, పాలు పదార్థాల రవాణా కావచ్చు, మందుల ఖర్చులు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా పరోక్షంగా భారీ భారం అయితే పడుతుంది అని చెప్పి అయితే ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఏం కొనేట్లేదు, తినేట్టు లేదు అనేటువంటి ఎప్పుడో పూర్వం వినిపించినటువంటి ఒక పాట అయితే ఇప్పుడు కూడా పాడుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రజలు ఏం కొనాలన్నా ఏం తినాలన్నా కూడా ఒకసారి 10 సార్లు ఆలోచించి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఆదాయ మార్గాలు లేక, ఆదాయాలు పెరగక, అరకొర జీతాలతో, అరకొర వేతనాలతో బ్రతుకుతున్నటువంటి సామాన్యుడు, చిరు వ్యాపారులు, నిరుపేదలు వీళ్ళందరూ కూడా వీటిలోనే కొనే పరిస్థితి లేదు, తినే పరిస్థితి లేదు. అలాగే పెట్రోల్ డీజిల్ తో పెరుగుదలతో వాహనాలు నడిపే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ సైకిల్ మీద వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉన్న ఆశ్చర్యపోవక్కర్లేదు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ, సోలార్ దీంతో కానీ బ్యాటరీ వాహనాలను కానీ వీటిని కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అది అమల్లోకి వచ్చేందుకైతే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి వాహనాలను ఒక్కసారిగా రద్దు చేసే పరిస్థితి ఉండదు. కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా కూడా ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యులైతే పూర్తిగా ధర భారంతో ఇబ్బందులు పడే పరిస్థితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.
ఓకే, సో రాజు, ఇప్పుడు ఈ పరిస్థితి ఎన్ని రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంది? అంటే అక్కడ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఇంకెన్ని రోజులు ఇలా పరిస్థితులు కొనసాగే ఛాన్స్ ఉంది? అండ్ ఒకవేళ అక్కడ అంతా సార్ట్ అవుట్ అయితే మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఎంత వరకు ఉంది? ఎన్ని రోజులు పట్టే ఛాన్సెస్ ఉంది? ఏదైతే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో చమురు సంస్థల దగ్గరికి అయితే సరిపడా అంటే నిల్వలు రావడం లేదు. ఏదో పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రవాణాకు సంబంధించి కూడా ఏదైతే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి జరుగుతున్నటువంటి నౌకల రవాణాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతో నిల్వలు కూడా ఇప్పటి వరకు ఉన్నట్టు, అంటే గతంలో ఆ యుద్ధం వాతావరణంలో చూసుకుంటే అప్పటికే దేశ ప్రధాని ప్రకటన మన దగ్గర 60 రోజులకు సంబంధించి నిల్వలు ఉన్నాయి, ఎవరు గాబరా పడొద్దు అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తో జరిగిన ఒప్పందం ప్రకారం ఇండియాకు వచ్చేటువంటి చమురు నౌకల మీద ఎలాంటి దాడులు జరగవు, మనకి ఏ ఇబ్బంది లేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ఒక ఆందోళన తగ్గించడానికి ఒక కాయకల్ప చికిత్సగా చెప్పిందే తప్పితే వాస్తవ పరిస్థితుల్లో పెట్రోల్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయనేది అయితే వాస్తవంగా ఇప్పుడు అర్థమవుతుంది. వీటి నుంచి వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఒకవైపు కోరుతున్న పరిస్థితుల్లోనే ధరలు కూడా పెంచడం వల్ల సామాన్యుడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇది యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుంది అనేది అయితే ఒకవైపు అమెరికా మీద ఆధారపడి ఉంటుంది, ఒకవైపు ఇరాన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? ఐక్యరాజ్య సమితి కూడా ఇందులో పెద్దగా పట్టించుకున్న పరిస్థితులు కూడా కనిపించినట్టుగా లేవు. కాబట్టి ఈ ప్రచండ యుద్ధం అయితే నిరంతరం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇరాన్ గాని అదే విధంగా అమెరికా గాని ఎక్కడ తగ్గే పరిస్థితులు కూడా లేని నేపథ్యంలో యుద్ధం కొనసాగే అవకాశాలు, అంటే ప్రత్యక్ష యుద్ధం కావచ్చు, పరోక్షంగా కావచ్చు, యుద్ధం అయితే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా తీవ్ర ఉద్రిక్తతగానే ఉంది. దీంతో చమురు నౌకల రవాణా అనేది అయితే ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యామ్నాయమైన మార్గాలు చూడాల్సిన పరిస్థితే తప్ప మరో మార్గం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసి ఇది ధరలు పెరగడం ద్వారా వినియోగాన్ని తగ్గించుకునే కొత్త టెక్నిక్ అయితే ఉపయోగించిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు నిల్వలు కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే కూడా ఇప్పటికే సూచనలు చేస్తుంది. దీనికి ఎక్కువగా మెట్రో రైలు కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు కూడా వినియోగించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.